హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాల బీరకాయ అండి. ఏంటక్కో పాల బీరకాయ పెరుగు బీరకాయ అని కూడా ఉంటాయా అని కామెంట్ పెట్టకండి. పాలతో చేసిన బీరకాయ అండి. నేను బీరకాయ కూరలో ఎక్కువగా పాలు పోసి వండుతుంటానండి. అదేలాగో ఈ వీడియోలో చూద్దామండి. అంతకంటే ముందుగా నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత లేత బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత పోపు అంతా బీరకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. చూసారు కదా, బీరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి. బీరకాయ అనేది తొందరగా ఉడుకుతుందండి. అన్ని కూరగాయల కంటే బీరకాయ కూర చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పూర్తిగా మగ్గిన బీరకాయ ముక్కల్లోకి మనకు టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఆ తర్వాత 1½ స్పూను ఉప్పు వేసుకోండి. అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 నిమిషాలు కారం మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు వేసుకోండి. పాలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాల బీరకాయ రెడీ అయినట్టేనండి. మీకు నచ్చితే పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ బీరకాయ కూర రైస్లో కానీ, చపాతీలకు కానీ, పుల్కాకు కానీ దేనికైనా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే బీరకాయ కూర మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.